చంద్రబాబు నాయుడు గారు ఒక రింగును చూపించి ఆ రింగులో చిప్ ఉంది అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో లేదో మోకాలిలోనో లేదో అరికాల్లోనో ఆ చిప్పు ఉంటే లాభం ఉండదు. చిప్పు ఉండాల్సింది మెదడులోనూ, చిప్పు ఉండాల్సింది గుండెలోనూ. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఈ రోజు ఇదే పెద్ద మనిషికి తెలియజేస్తా ఉన్నాను. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేతికి ఉన్న ఉంగరం చూసి ఎగతాళి చేస్తూ వెటకారంగా మాట్లాడారు. చిప్ ఉండాల్సింది కాయలలో కాదు, మోకాలలో కాదు, తలలో, గుండెలో అంటూ చూపిస్తూ చెప్పారు. వాస్తవానికి దాని గురించి చంద్రబాబు గతంలోనే వివరణ ఇచ్చారు. అది ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి తెలియజేసే స్మార్ట్ వాచ్ అని వెల్లడించారు. అయినా అధికారంలో ఉన్నాం కదా అని ఎలా పడితే అలా మాట్లాడారు జగన్. కానీ తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు ఎడమ చేతి మధ్యవేలికి రింగు పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చలు పెడుతున్నారు. కొందరు జాతకం ప్రకారం పెట్టిన ఉంగరం అని అంటుంటే, మరికొందరు ఆరోగ్యం గురించి అప్డేట్స్ కోసం పెట్టుకున్న ఉంగరం అంటున్నారు. అయితే అసలు ఆ ఉంగరం దేనికి అనేది జగన్ కే తెలియాలి.